గురువుగారు, అలాగే దశమహావిద్యలు అనేవి జగన్మాత స్వరూపాల. తంత్రశాస్త్రంలో దశమహావిద్యల యొక్క విశిష్టత ఏమిటి? అమ్మవారి యొక్క వైభవం వర్ణించేదే దశ మహావిద్యలు. ఆ పేరులోనే ఉంది. మనకు దశోపనిషత్తులు ఏ విధంగా ఉన్నాయో దశ మహావిద్యలు కూడా అమ్మవారి యొక్క దివ్య స్వరూపం. అసలు ఈ సృష్టి అంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపమే అని నిజంగా చెప్పాలి అంటే మనకు దుర్గా సప్తశతి, చండీ సప్తశతిలో చెప్తారు. నేను అమ్మవారు ఒక వాక్యం అంటారు, ఏకైవాహం జగత్యత్ర ద్వితీయాక మమాపరా అని. అంటే నేను తప్ప ఈ ప్రపంచంలో రెండో వస్తువు లేదు అన్నటువంటి అద్భుత తత్వం అక్కడ చెప్తూ ఉంటారు. కాబట్టి దశ మహావిద్యలు అంటే మనం చూసినట్టయితే కాళి, తార, అలాగే త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే మనం తాంత్రికంగా పార్వతీదేవిని త్రిపుర సుందరి అని అంటాము. అలాగే మనకు బగళాముఖి మాత ఉన్నారు, అలాగే మనకు భైరవి మాత ఉన్నారు, అలాగే మనం చూసినట్టయితే మనకు దివ్యమైనటువంటి భువనేశ్వరి మాత ఉన్నారు. ఆ తర్వాత మనం ప్రసన్నమైనటువంటి కమలాలయ అంటే ఎవరైతే తాంత్రికంగా లక్ష్మీదేవి అని మనం పూజిస్తామో ఆ తల్లి ఉన్నారు. ఆ తర్వాత మన అందరికీ విద్యా బుద్ధులని సంస్కారాల్ని ప్రసాదించేటువంటి సరస్వతీమాత, శారదామాత యొక్క స్వరూపమైనటువంటి మాతంగి తల్లి ఉన్నారు. వీరందరూ కాకుండా ధూమవతి శక్తి ఉన్నారు. అలాగే చిన్నమస్త అనేటువంటి దివ్యమైన శక్తులతో ఆ అమ్మవారు దశవిధ రూపాలతో మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం చాలా గొప్పది. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కనుక మనం సాధించగలిగితే, అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. అందువల్లే మనం ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక విశిష్టమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనకు మన ధర్మంలోనే భగవంతుణ్ణి స్త్రీ రూపంగా అలాగే మాతృరూపంగా మనం ఉపాసన చేసి తరించవచ్చు అనేటువంటి ఒక భావన ఉంది. ఇది చాలా గొప్పది. ఎందుకంటే తల్లిని మించిన దైవం ఉందా? అలాగే వేదమాతను మించిన దైవం ఉన్నదా? ఆ మహాకాళిని మించినటువంటి దైవం ఉన్నదా? కాబట్టి అమ్మవారి నామం గనుక మనం అనునిత్యం స్మరించగలిగితే, జపించగలిగితే ఈ భవబంధాలు అనేటువంటివి అవంతకవే వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం ప్రయత్నం చేయనవసరం లేదు. ఇంకొకటి, మనం వేరే సాధనలు చేసినప్పుడు దానికి తగినటువంటి ప్రయత్నాలు మనం చేసుకోవాలి. కానీ దశ మహావిద్యల్లో సాధకుడిని అమ్మవారే అనుగ్రహిస్తూ దగ్గరికి తీసుకుంటారు. తల్లి ఎప్పుడు కూడా పిల్లవాడిని ఏ విధంగా స్వీకరిస్తారో మనకందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఆ విద్యల్లో, దశ మహావిద్యల్లో ఉన్నటువంటి వైభవం ఏమిటి అంటే, మనకు కొంత మనం సాధన ప్రారంభం చేయగానే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా మనందరి వైపు వస్తుంది. మనందరికీ తెలుసు ఆ భువనేశ్వరి మాత యొక్క దివ్య శక్తి ఎలా ఉంటుందో. కాబట్టి దశ మహావిద్యల్ని మనకు మహర్షులు ఎందుకు ప్రసాదించారు అంటే, మనం ఏదో ఒక విద్య ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని, పూర్ణ అనుగ్రహాన్ని మనం పొందాలి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత అనేటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం ఈ జన్మలోనే పొందాలి. మళ్ళీ భవిష్యత్ జన్మకు దీన్ని పెంచుకోకుండా ఈ జన్మలోనే మనం తరించిపోవాలి అన్న ఉద్దేశంతో మనకు అమ్మవారి యొక్క దశ విద్యలను దశ మహావిద్యలుగా మనకు రూపొందించి మనకు ప్రసాదించారమ్మ.